ఓం నమ శివాయ. జై శ్రీరామ్. శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. అనకాపల్లి రాంబెల్లి మండలం దారభోగపురం అంటారు. చాలా అద్భుత శక్తులు కలిగినటువంటి శివాలయం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సోమవారం ఇక్కడ జరిగే పూజలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్ ఫాలో అవ్వి సబ్స్క్రైబ్ అవ్వండి. మంచి మంచి వీడియోస్ మాత్రం మన ఛానల్లో ఉంటాయి. నమ శివాయ. గుడి లోపల ప్రాంగణం మీకు చూపించే ప్రయత్నం. మేము వెళ్ళేసరికి సమయం 12 దాటిపోయింది. గుడి తలుపులైతే మూయడం జరిగిందండి. మరి లోపలికి గుడి లోపలికి దర్శనం అయితే లేదు. అయినప్పటికీ లోపల చుట్టుపక్కల మొత్తం ప్రాంగణం అయితే చూడడం జరిగింది. గుడి చాలా ప్రశాంతంగా ఉందండి. అది కొండ సగ భాగంలో కట్టడం వల్ల ఏంటంటే చాలా మేము వెళ్ళేసరికి 12 అయినప్పటికీ ఎంత అంటే అంత చల్లగా ఉందండి. చాలా ప్రశాంతమైన వాతావరణం. మన పూర్వ వైభోగం, పూర్వం మన శిల్పులు అయితే ఏ విధంగా అయితే చిత్రీకరణలు చేశారో ఆ విధంగా మొత్తం డిజైనింగ్ అంతా చాలా పూర్వం 100 సంవత్సరాల క్రితం డిజైన్తోనైతే ఈ గుడి ఉందండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం. ఫ్రెండ్స్, నా వెనకే ఫాలో అవ్వండి. మీకు ఒక పురాతనమైన దేవాలయాల్లో కొన్ని విశేషాలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే చాలా పురాతనమైనటువంటి ఒక శిల్పం కూడా ఉందండి. ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చూస్తుంటే చాలా పురాతనమైనటువంటి శిల్పం అనమాట. ఇప్పుడు సంబంధించిన శిల్పం అయితే కాదు. చాలా 100 సంవత్సరాలకు పూర్వమే ఈ శిల్పం అయితే ఉండదు. మరి శిథిలావస్థలో అయితే కొంచెం ఉండేటట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఈ శివాలయం ఉండే గ్రామం పంచదార్ల, రాంబెల్లి మండలం, అనకాపల్లి జిల్లా. మునుపు విశాఖ జిల్లాగా ఉండేది, ఇప్పుడు అనకాపల్లి జిల్లాగా మారింది. ఈ కొండల మధ్యలో ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పురాతనమైనటువంటి డిజైన్తో ఆర్కిటెక్ట్తో అయితే చాలా అద్భుతంగా రూపకల్పన జరిగిందండి. ఆలయం అయితే ప్రశాంత వాతావరణంలో ఉంది. ఇక్కడ ఒక శిల్పం కూడా కనిపించిందండి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ శిల్పానికి ఏంటంటే ఇప్పుడు రోజుల ప్రకారం పాత శిల్పం అయినప్పటికీ సున్నంతోనైతే డిజైన్ చేసేసారు. చాలా పురాతనమైన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఈ పురాతన దేవాలయం చూసే కొద్దీ చూడాలనిపించింది. మనసు కూడా చాలా ప్రశాంతం అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది. శిల్పులు చెక్కిన విధానం అయితే చాలా అద్భుతం. దేవాలయంలో చూస్తే కనుక ప్రతి ఒక్కటి ఆశ్చర్యం అంటే చాలా ఆశ్చర్యం. ఇక్కడ కొండ అయితే ఉంది, కానీ కొండ దగ్గర ఎక్కడ తవ్విన ఆనవాళ్ళు అయితే లేవు. ఈ శిల్పాలు మరి ఎక్కడి నుండి తెచ్చారు? ఇంత పెద్ద రాతి శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కుడైతే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు సంబంధించింది కాదు, సుమారు 100 సంవత్సరాలకు పూర్వం అయితే ఇవి చెక్కు ఉండొచ్చు. మరి వీటి చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మరి నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం అయితే కొంచెం తక్కువ, కాబట్టి నేను కొంతమందిని ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారు 500-600 పైన ఇంకెక్కువ సంవత్సరాల పూర్వం నుండి అయితే ఈ ఆలయం ఉందని చెప్పేసి. ఇక్కడ చూస్తుంటే ఒక లిప్ ఉందండి. మరి లిప్ అయితే నాకు పూర్తిగా తెలియదు. ఇక్కడ చూస్తే కొంచెం తెలుగు అక్షరాలు కొన్ని ఉన్నాయి, కానీ ఇవి కొంచెం అయితే పూర్తిగా అర్థమయ్యేటట్టు అయితే లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతికి సంబంధించిన ఎట్లాంటి దేవాలయాలు ప్రతి ఒక్కరు సందర్శించాలి. ఈ పెద్ద శివాలయం చుట్టూ చాలా శివలింగాలు ఉన్నాయి. శివుడు అంటే మనందరికీ ఇష్టమే కదండి. దేవుడా నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే దేవుడా నా వీడియోస్ మంచి వైరల్ అవ్వాలని కోరుకున్నాను. మరి ఈ కోరిక అయితే తీరేటట్టే ఉంది. చూస్తుంటే కనుక ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. మీరు చూస్తుంటే నిజంగా శిల్పీలు ఎలా అంటే చాలా అద్భుతంగా చెక్కారు. అంటే సున్నం అయితే క్రమేపీ వేయడం జరిగింది. సుమారు 100 సంవత్సరాల చరిత్ర అయితే ఉండేటట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే వాతావరణం, ఇక్కడ పైన సీలింగ్ చూస్తుంటే మీరు చాలా పురాతనంగా చాలా అంటే ఇక్కడ చెమ్మ కూడా పేరుకుపోయింది. అంటే ఎన్నో 100 సంవత్సరాల పూర్వం నుండి కూడా ఈ గుడి అయితే ఉంది. మీకైతే చూపిద్దామని ఒక ప్రయత్నం అయితే చూడండి. ప్రతి ఒక్కటి చూస్తుంటే ఇక్కడ వాటర్ కూడా వచ్చేసింది. ఎందుకంటే చాలా సంవత్సరాలు అంటే సుమారు ఇవి రాజుల టైం. అంటే సుమారు బీసీ ఒక 500, 600, 700 సంవత్సరాలు కూడా వేసుకోవచ్చు మన లెక్క ప్రకారం. ఈ శివాలయం చుట్టూ అనేక శివాలయాలు, చిన్న శివాలయాలు, పురాతనమైన శివాలయాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఊరికి పంచదార్ల, ఈ శివాలయానికి పంచదార్ల శివాలయం అని పేరు రావడానికి ఇక్కడ ఒక కోనేరు ఉంటుందండి. ఆ కోనేరులో ఏంటంటే 5 దారుల్లో నుండి నీరు రావడం జరుగుతుంటుంది. అది నిజంగా ఒక ప్రత్యేకత. ఇక్కడికి దగ్గరలో చెరువులు కానీ నదులు కానీ ఏమీ లేదు. కొండ చలవల్లో నుండి అయితే ఈ నీరు ఇవ్వడం జరుగుతుంటుంది. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. ప్రతి ఒక్కరు ఈ గుడిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్.